సజ్జల ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. విచారణ డిసెంబర్ 9కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిపై మంగళగిరి పిఎస్లో కేసు నమోదైంది. సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య. విజయ చంద్రిక వైసీపీ నేత మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా డిసెంబర్ 9వ తేదీకి ఈ విచారణను హైకోర్టు న్యాయమూర్తి వాయిదా వేశారు. టీడీపీ కార్యాలయంపై గతంలో వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ కార్యాలయంపై దాడికి వచ్చిన అంశం పైన అప్పట్లో కేసు ఫైల్ చేయాలని తెలుగుదేశం పార్టీ కోరింది. అయినప్పటికీ కూడా ఆ లోకల్ గా ఉన్నటువంటి పిఎస్లు ఎక్కడ కేసు నమోదు కాదు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా సజ్జల ముందస్తు బెయిల్ కోసం ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు గడప తొక్కారు. హైకోర్టులో దీనికి సంబంధించి వాదనలు ప్రతివాదనలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ రోజు జరిగినటువంటి వాయిదాలో భాగంగా డిసెంబర్ 9వ తేదీకి తిరిగి కేసు విచారణ చేపడతామని న్యాయమూర్తి వాయిదా వేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోరుతూ అంటే తనను అరెస్ట్ చేయకుండా ముందస్తుగా బెయిల్ అందించాలని చెప్పి హైకోర్టు మెట్లు సజ్జలు ఎక్కిన పరిస్థితి అయితే ఉంది. అయితే తదుపరి విచారణ మాత్రం డిసెంబర్ 9వ తేదీ వరకు హైకోర్టు వాయిదా వేసిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సత్య.